ప్రియమైనవారలారా, నీవు ఈ రోజు అనుభవిస్తున్న బాధను, నీ హృదయంలో దాచుకున్న నొప్పిని, ఎవరికీ చెప్పకుండా కార్చిన కన్నీటిని నేను చూశాను అని ప్రభువు సెలవిస్తున్నాడు. బిడ్డా, ఎవరూ అర్థం చేసుకోలేదని అనుకున్నావు. నీ ప్రార్థనలు వినబడలేదని అనుకున్నావు. నీ పరిస్థితి మారదని భయపడ్డావు. కాని నేను నీ దేవుడను. నీ ప్రతి కన్నీటి చుక్కను లెక్కపెట్టిన వాడను. ఇది నీకు సమాధానం వచ్చే సమయం. తలచుకుని మౌనంగా బాధపడిన నీకు దేవుని ఆత్మీయ సందేశం. బిడ్డా, నీ హృదయం విరిగిపోయింది. నీ విశ్వాసం తగ్గిపోయింది. నీ చుట్టూ ఉన్నవారు నిన్ను వదిలిపోయినట్టు అనిపించింది. కాని నేను నిన్ను విడువలేదు. నీ జీవితంలో మూసుకుపోయిన తలుపులు తెరవబడబోతున్నాయి. నీవు నిలిచిపోయిన చోట నేను అతివేగంగా నీ జీవితపు లోయలు ముగియబోతున్నాయి. అద్భుతమైన వేగంతో దేవుని ఆశీర్వాద కాలంలో నీవు ప్రవేశించబోతున్నావు. అలసిపోయిన వారికి దైవిక ప్రోత్సాహం. నీవు అలసిపోయావు. ప్రార్థించడానికి కూడా శక్తి లేనట్టు అనిపిస్తోంది. ప్రభువు చెబుతున్నాడు, నా బిడ్డా, నీ బలహీనతలో నా బలం సంపూర్ణమవుతుంది. నీవు ఆగిపోయిన చోట నేను ప్రారంభిస్తాను. నీ కన్నీటి కాలం ముగిసింది. ఆనందకాలం ప్రారంభమవుతోంది. కుటుంబ సమాధానం మరియు స్వస్థత. నీ ఇంటిలో కలహాలు ఉన్నాయా? నీ కుటుంబంలో శాంతి లేకపోతుందా? ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నావా? ప్రభువు చెబుతున్నాడు, నేనే నీ వైద్యుడను. నేనే నీ ఇంటి సమాధానాధిపతిని. నీ కుటుంబంపై నా సమాధానాన్ని కుమ్మరిస్తాను. నీ ఇంటిలో మళ్లీ నవ్వులు వినిపిస్తాయి. జీవితంలోని అడ్డంకులు తొలగిపోతున్నాయి. నీవు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం రాలేదా? ద్వారాలు మూసుకుపోయాయా? ఇది నీకు దేవుని వాక్యం. నేను తెరవబోయే తలుపును ఎవరూ మూయలేరు. నీకు వ్యతిరేకంగా ఏర్పడిన ప్రతి అడ్డంకి తొలగిపోతుంది. నీ ఆలస్యం ఆశీర్వాదంగా మారుతుంది. దేవుని అపార ప్రేమ. బిడ్డా, నీవు ఒంటరివి కాదు. నా ప్రేమ నీపై ఎన్నడూ తగ్గదు. నీవు పడిపోయినా నేను లేపుతాను. నీవు ఏడ్చినా నేను తుడుస్తాను. నీవు భయపడినా నేను నీతోనే ఉంటాను. ఇది మార్పు సమయం. ఇది కృప సమయం. ఇది అతివేగ ఆశీర్వాద సమయం. విశ్వసించు. పూర్తిగా విను. నీ జీవితంలో గొప్ప మార్పు ప్రారంభమైంది. ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే, దయచేసి ఈ వీడియోను ఇతరులతో షేర్ చేయండి. ఇలాంటి ఆత్మీయమైన దేవుని వాక్యాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించుగాక. యేసు నామములో ఆమేన్.